దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 96వ కీర్తన 8వ చరణాన్ని చదువుదాం. 96వ కీర్తన 8వ చరణము. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో తండ్రి, నీ మాటలు మాకు వినిపించండి. జీవము కలిగినటువంటి నీ మాటలను తండ్రి, విలువైనటువంటి నీ మాటలను ప్రభువా, ఈ ప్రశస్తమైన సమయములో మాకు వినిపించి నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని, మహిమ ఘనతకు అర్హుడుగా ఉన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించేటటువంటి గొప్ప కృపా భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఇది విలువైనటువంటి సమయము. ఎందుకు అంటే దేవుని మాటలు మనము వింటున్నాం. ఎంత మంచి మాటలండి! దేవుని మాటలు విలువైనటువంటి మాటలు, వెండి బంగారముల కన్నా మిన్నైనటువంటి మాటలు, విలువైనటువంటి మాటలు, జుట్టితేనె దారాల కన్నా మధురమైనటువంటి మాటలు. ఈ మాటలు కృంగిపోయినటువంటి బ్రతుకులు కలిగినటువంటి వారు, అయ్యో నా జీవితము ఎందుకు ఇలా అయిపోయింది అని ప్రశ్నతో చాలా దిగాలుగా ఉన్నటువంటి వారు కూడా ఈ మాటలు వింటే వారి జీవితములు మార్చబడతాయి. ఎందుకు నా బ్రతుకు, ఇక చచ్చిపోదాము అనే నిర్ణయం తీసుకున్న వారు కూడా ఈ మాటలు వినడం వల్ల ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారండి. ఇలా ఎన్నో జరిగాయి. పరిశుద్ధ గ్రంథములో మనం పరిశీలన చేస్తే ఈ మాటలు జీవాన్నిచ్చే మాటలుగా ఉన్నాయి. ఒకరోజు నేను వాక్య వర్తమానమును ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరి ఆ సమయానికి మరి చనిపోదామని చెప్పి సిద్ధమవుతూ ఉందంట. ఏదో చేల్లో మందు వేస్తారు కదండి, గడ్డి మందు, ఆ బాటిల్ ఓపెన్ చేస్తూ ఉంది. ఈలోపు దేవుని వాక్యము ప్రకటన చేయబడుతూ ఉంది. సరిగ్గా ఆమె ఒక ప్రక్కన వాక్యం వింటూ ఉంది, బాటిల్ ఓపెన్ చేస్తూ ఉంది తాగుదామని చెప్పేసి. ఈలోపు దేవుడు మరి ఆయన ప్రణాళిక ప్రకారం నా ద్వారా మాట్లాడిన మాట ఏమిటంటే, నా కుమార్తె నీవు చావడానికి సిద్ధమవుతూ ఉన్నావు, నీ నిర్ణయం మార్చుకో అని దేవుడు పలికించాడండి. అంత మాత్రమే కాదు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను మీకు ఇచ్చి ఉన్నాను, పిరికాత్మను ఇవ్వలేదు. దేవుడు నీకు ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ, ఎలాంటి బాధ వచ్చినప్పటికీ, నీ కష్టాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, రక్షిస్తాడు అని ఆ వచనాలు ఆమెకు వినపడ్డాయండి. దేవుడు పలికించాడు ఆ సమయంలో ఆమె వెంటనే ఆ బాటిల్ పక్కన పెట్టింది, వాక్యాన్ని వెంట మొదలుపెట్టింది. ఆ రోజు దేవుడు ఆమెను దర్శించాడు. ఆమె నాకు ఫోన్ చేసి మాట్లాడింది, అయ్యా మీరు ఈరోజు చెప్పినటువంటి వాక్యము, దేవుడు ఆ వాక్యము ద్వారా నాతో మాట్లాడాడు. చనిపోదామనుకున్నాను, కానీ నా నిర్ణయాన్ని కూడా దేవుడు కొట్టివేశాడు, నన్ను బాగు చేశాడయ్యా, నా కోసం ప్రార్థన చేయండి, నా నిర్ణయం మార్చుకున్నాను, నేను ప్రార్థన చేయండి అంటే ఆమె కోసం ప్రార్థన చేస్తాం. ఈరోజు ఆమె అద్భుతమైనటువంటి సాక్షిగా నిలబడింది. చాలా కఠినమైనటువంటి పేదరికంలో, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పేదరికంలో ఆ కుమార్తె జీవించింది. కానీ దేవుడు ఎప్పుడైతే ఆమె దర్శించాడో, ఆమె యొక్క పరిస్థితి ఎలాగుందంటే ఇక చచ్చిపోదామని నిర్ణయం చేసుకుంది. కానీ చావు పరిష్కారం కాదండి. దేవుడు ఏదైనా చేస్తాడు. గమనించండి, తగిన సమయముందు దేవుడు హెచ్చిస్తాడు. దానికోసం మనం ఎదురు చూడాలి. ఆ రోజు ఆమెతో దేవుడు ఈ మాటలను పలికించాడు. ఆమె కొరకు ఈ మాటలు పలికించాడు. ఆమె ఆ మాటలు విన్నది, మార్చబడింది. ఇప్పుడు ఈరోజు ఆమె జీవితం చాలా అద్భుతంగా మలచబడింది. ఆవిడ చెప్తా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది, అయ్యగారు ఆ రోజు దేవుడు మీ ద్వారా మాట్లాడకపోతే నేను ఏమైపోదును, నా పిల్లలు ఏమైపోదును. ఆమెకు 2 ఆడపిల్లలు, భర్త వదిలి వెళ్ళిపోయాడు. కఠినమైనటువంటి పేదరికంలో, పనులు లేనటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది. కానీ ఈరోజు దేవుడి మాటకు ఆమె లోబడింది. ఈరోజు ఆమె జీవితం ఎలా ఉందంటే అద్భుతంగా మలచబడింది.
ఆ కాలంలో చనిపోయేటటువంటి ఆ సమయంలో ఎవరినైనా ఏమైనా అడిగితే ఎవరు ఇచ్చేవారు కాదంటండి. కానీ ఈరోజు ఆమె ఇతరులకు పెడుతూ ఉంది. మన దేవుడు అప్పిచ్చేవారిగా చేస్తాడు, తలగా ఉంచుతాడు, తాగ్గా ఉంచాడు. ఆయన తలగా ఉంచుతాడు ఆయన, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన పిల్లలం మనము. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే దేవుని వాక్యము ఈ విధంగా పనిచేస్తుంది. ఎవరితో అన్నా ఎలాగైనా మాట్లాడగల శక్తి కలిగిన వాడు ఆయన. ఏ సమయంలో ఏ మాట కావాలో, ఏ సమయంలో ఏ మాట అవసరమైనదో ఎరిగినవాడు ఆయన, జీవాధిపతి ఆయన. కాబట్టి దేవుని వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. నమ్మిక కలిగి వినట్లయితే ఈ మాటలు నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నీవు నాతో మాట్లాడు ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడేవాడై ఉన్నాడు. నీ హృదయలో ఉన్నటువంటి, నీ ఎదలో ఉన్నటువంటి బాధను ఎరిగిన వాడయ్యున్నాడు ఆయన. నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనత ఎరిగిన వాడయ్యున్నాడు ఆయన. నీ ఆలోచన అంతయు ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక నీకు ఏ మాటలు అవసరమో, నిన్ను ఎలా నడిపించాలో, నిన్ను ఎలా స్థిరపరచాలో, నీకు ఏ విధంగా చెబితే అర్థమవుతుందో అంతయు ఎరిగిన మంచి బోధకుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఇది శ్రేష్టమైనటువంటి సమయము. వాక్య ప్రకటన జరిగే సమయము చాలా శ్రేష్టమైనటువంటి సమయము. ఎందుకంటే పరలోక మర్మములు దేవుడు బయలుపరుస్తాడు. ఇది వాక్య ఆహారము తినేటటువంటి సమయము. శరీరక ఆహారము తింటే శరీరము నిలవబడుతుంది. కానీ వాక్యం అనేటటువంటి జీవ ఆహారాన్ని మనం తిన్నట్లయితే మన ఆత్మ నిలబడుతుంది. ఆత్మలో మనము తీవ్రత కలిగిన వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆత్మను ఆత్మీయతలో నడిపించేది, బలపరిచేది దేవుని వాక్కు మాత్రమే. కనుక దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి చదవబడినటువంటి వాక్య భాగంలో రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. మహిమను చెల్లించాలి. ఆయన మహిమ పొందుకునేటటువంటి వాడై ఉన్నాడు. మన దేవుడు మహిమ పొందదగిన వాడు. మహిమ ఘనతకు ఆయన అర్హుడుగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మహిమ, ఆయన నామమునకు తగిన మహిమను మనము చెల్లించవలసిన వారమై ఉన్నాము. అలాగే 113వ కీర్తన 4వ చరణంలో రాయబడిన మాట, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. దేవుడు మహిమాస్వరూపిగా ఉన్నాడని ఎఫెసీ పత్రిక 1:10 మనం చూస్తాం. ఆయన మహిమాస్వరూపి. కాబట్టి ఆయన మహిమ కలిగిన వాడు. ఆయనకు మనం ఏం చేయాలంటే మహిమను చెల్లించాలి. అందరికీ బాగా తెలిసినటువంటి మాట, కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక, కలుగునున్నతమైన ఘనస్థలములందున నీలకు సమాధానం నరులాయన దయా. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆరాధన సమయంలో ఎక్కువగా పాడుకునేటటువంటి పాట ఇది. ఆయనకు మహిమ కలుగునుగాక. దేవదూతలు ఆయనను మహిమపరుస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఇది. ఆయన్ను మహిమపరచుచు ఆరాధించాలి అని చెప్పి దేవుని వాక్యము చాలా స్పష్టముగా రాయబడింది ఇక్కడ. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆయన మహిమపరచుచు ఆరాధించాలి అని కూడా దేవుని వాక్యములో చాలా స్పష్టముగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ గమనించండి, ఆయన మహిమా స్వరూపిగా ఉన్నాడు. ఆయన మహిమను పొందుకునేవాడుగా ఉన్నాడు. మనమందరము కూడా ఆయనకు మహిమ చెల్లించేవారముగా ఉండాలి అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అందుకనే కదా లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినటువంటి మాట, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ప్రభువు మహిమ దూత చుట్టూ ఉంది. ఆ వచ్చినటువంటి దూత చుట్టూ ఉన్నటువంటి ఆ మహిమ వల్ల వారు భయపడుతూ ఉన్నారండి గొర్రెల కాపరులు.
కాబట్టి దేవుని నామానికి మనము ఏమి చెల్లించాలి అంటే మహిమ చెల్లించవలసిన వారమై ఉన్నాము. మొదటి కొరింథీ పత్రిక 10:31 చెప్పినటువంటి మాట చూస్తే, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఎందుకు మహిమ కొరకు చేయాలి అంటే, ఆయన మనలను నిర్మించిన రీతిని మనం పరిశీలన చేసిన, లేదా ఆయన మనల్ని ఎందుకు సృజించాడని మనం ప్రశ్న వేసుకుంటే, యెషయా గ్రంథం 43:7 రాయబడిన మాట, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు అని రాయబడింది. మనమందరము కూడా దేవుని మహిమ నిమిత్తమే సృజించబడ్డాము, సృష్టింపబడ్డాము, తయారు చేయబడ్డాము, ఏర్పాటు చేయబడ్డాము, పిలవబడ్డాము. కాబట్టి మనము దేవుని నామాన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాము. ఈ విషయాన్ని మనం ఎరిగి ముందుకు సాగాలి. ఎందుకంటే ఆయన మహిమ నిమిత్తము మనము ఏర్పాటు చేయబడినటువంటి వారముగా ఉన్నాము. ఆయన మహిమ పొందదగినటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఎంత గొప్ప ధన్యత! మహిమ ఘనతకు అర్హుడు ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన మహిమపరచాలి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. అవును, మహిమ ఘనతకు అర్హుడు పాట పాడుకుంటున్నాము, కానీ భావం ఏమిటి అంటే ఆయన మహిమ ఘనతకు అర్హుడుగా ఉన్నాడు. మనం ఆయన మహిమపరచాలి. అందుకనే కలుగునుగాక, మహిమ ఆయనకే కలుగునుగాక. మహిమోన్నత స్థలముల యందు మహిమ కలుగునుగాక, ఉన్నతమైనటువంటి స్థలముల యందు మహిమ కలుగునుగాక అని అంటూ మనం పాడుకుంటూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ దేవుని మనం ఏమి చేయాలి అంటే మహిమపరచాలి. దేవదూతలు ఆయనను మహిమపరుస్తూ ఉన్నారు. ఉన్నతమైనటువంటి మహిమ కలిగిన వాడు ఆయన, మహిమ ఘనతకు అర్హుడు అని బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఈ మాట మనం చూస్తున్నాం. మహిమ కలిగిన దేవుడు ఆయన. మరి దేవుని ఎలా మహిమపరచాలి? ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠము, ఆయనను ఏ విధముగా మహిమపరచాలి? మహిమ ఘనతకు అర్హుడుగా ఉన్నాడు కదా ఆయన, మహిమపరచాలి అని మనకు అర్థమవుతూ ఉంది. ఎలా మహిమపరచాలి? ఏ విధంగా ఆయన మహిమపరచగలము? ఎలా ఆయన మహిమ పొందుకుంటాడు అని మనం పరిశీలన చేస్తే, ప్రశ్నించుకుంటే, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట, యెషయా గ్రంథములో, అలాగే కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ చరణాన్ని మనం చదువుకుందాం. ఎలా మహిమపరచొచ్చు అంటే, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అంటే, స్తుతి అనేటటువంటి యాగాన్ని మనము చేస్తే దేవుని నామానికి ఏమి కలుగుతుందంటే మహిమ కలుగుతుంది. స్తుతి చేయడం వల్ల దేవుడు మహిమపరచబడతాడని ఇక్కడ చాలా స్పష్టముగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా, దేవుని నామాన్ని మనము స్తుతించేవారముగా ఉండాలి. దేవుని నామాన్ని మనము గణపరిచేవారముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగే విధముగా మనము ఉండాలనే విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. అంటే స్తుతించడం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అలాగే యెషయా గ్రంథం కూడా ఒకసారి మనం పరిశీలన చేస్తే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఇక్కడ కూడా మనం బాగుగా తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే, దేవుని మనము స్తుతించే వారముగా, ఆయన స్తోత్రాన్ని ప్రచురము చేసే వారముగా
మనం ఉన్నామండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అంటే స్తుతించేటటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి మాట ఇది. స్తుతి అనే అనుభవం మనలో ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని స్తుతించినటువంటి వారి యొక్క జీవితాలు, భక్తుల జీవితాలు రాయబడ్డాయి. యోబు గారి జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే అంతా కోల్పోయాడు, సర్వము కోల్పోయాడు. ఆయన దగ్గర ఏమీ లేదు, ఆస్తి లేదు, బిడ్డలు లేరు, భార్య వెళ్ళిపోయింది. చివరకు స్నేహితులు వచ్చి అనరాని మాటలు అంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా లేదు. అనారోగ్యంలో ఉన్నాడు ఆయన, బహు కఠినమైన బాధలో ఉన్నాడు. అయినప్పటికీ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చిందని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అని స్తుతించాడు. శ్రమల సమయంలో కూడా దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహిమపరచాడు తప్ప దేవుని నామాన్ని దోషణ చేసి మాట్లాడలేదండి యోబు. ఈ విషయంలో యోబు ఎక్కడ తప్పిదము చేయనట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని నామాన్ని దూషించే వారముగా మనం ఉండకూడదు. దేవుని కనపరిచే వారముగా మనం ఉండాలి. దేవుని నామాన్ని కీర్తించే వారముగా మనం ఉండాలి. దేవుని స్తుతించే వారముగా మనము నిలిచి ఉండాలి. ఎందుకంటే దేవుని నామానికి మహిమ కలగాలి. యోబు జీవితంలో అన్నీ కోల్పోయినప్పటికీ యోబు ఉన్నతమైన స్థితిలో దేవుని స్తుతించాడు. యెహోవా నామమునికే మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక అన్నాడు. అది యోబు యొక్క జీవితం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత గమనించండి. అంత మాత్రమే కాదండి, దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే దావీదు కూడా అంతే. దేవుని స్తుతించడంలో అద్భుతమైనటువంటి స్తుతి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. ఈరోజు దేవుని నామానికి మహిమ కలగాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుని స్తుతించాలి. శ్రమ వచ్చినప్పటికీ, బాధ వచ్చినప్పటికీ, బలహీనత వచ్చినప్పటికీ స్తుతించడం మానొద్దు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని దావీదు చెబుతున్నటువంటి మాట. నిత్యము ఆయన నామమును కీర్తించెదను అని దావీదు చెబుతున్నటువంటి మాట చేశాడు దావీదు. కనుకనే దావీదు ఈరోజు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ప్రియుడిగా పిలువబడ్డాడు, చిత్తానుసారుడుగా పిలువబడ్డాడు. దావీదు దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. తంబుర సితార చేతపుచ్చుకుని ఆయన వాయిద్యాలు వాయిస్తూ దేవుని నామాన్ని స్తుతించాడు. పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించాడు, దేవుని కనపరిచాడు. దినమునకు 7 మారులు ఆయన స్తుతించినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రాయబడింది. 3 మారు ప్రార్థించిన వాడుగా, 7 మారులు దేవుణ్ణి స్తుతించిన వాడుగా ఆయన చెప్పబడుతూ ఉన్నాడు. అంటే దావీదు ద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది. అందుకనే దావీదును దేవుడు దీవించాడు. దావీదు కంటూ ఒక గుర్తింపు వచ్చింది. ఎంత గొప్ప ధన్యత. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు యొక్క కుమారుడుగా పిలువబడ్డాడు. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని రాయబడింది. ఒక మాట చెప్పాలి అంటే బైబిల్ గ్రంథములో క్రొత్త నిబంధనలో మొదటి పేరు ఎవరిది అంటే అబ్రహాముది. రెండో పేరు ఎవరిదంటే దావీద్ది. ఎలా వచ్చింది ఆధిక్యత? స్తుతించడం వల్ల వచ్చింది. దేవుని నామాన్ని స్తుతించాడు. ఎలా వచ్చింది ఆధిక్యత? దేవుని నామాన్ని గణపరిచాడు. ఎలా వచ్చింది ఆధిక్యత? దేవుని నామాన్ని మహింపరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా విజయాలు చూడాలనుకుంటున్నావా? నీ జీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటున్నావా? అయ్యో నా బ్రతికి ఎలాగైపోయిందేంటి, నా పరిస్థితి ఏమిటి, ఏం చేసినా కానీ అన్నీ వెనక వెళ్ళిపోతున్నాయి, ఎంత సంపాదిస్తున్నా కానీ చిల్లు సంచులో వేసినట్టుగా బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇదే కదా నీ పరిస్థితి. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, ఈ వాక్యం వింటున్నావు. ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు నువ్వు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇది స్తుతి ఏదని అడుగుతున్నాడు. స్తుతించు, దేవుని నామాన్ని స్తుతించు, నీ పరిస్థితి మారిపోతుంది. స్తుతి పరిస్థితులను తారుమారు చేస్తుంది, ఉన్నతమైనటువంటి స్థాయిలో నేను నిలవబెడుతుంది. ఎందుకంటే మనం ఆయన స్తుతించాలి. నేను కష్టంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను బలహీనతలో ఉన్నాను కాదు, నువ్వు ఎలా ఉన్నప్పటికీ స్తుతించడం ఆపొద్దు. నువ్వు పని చేసుకుంటున్నా కూడా దేవుని నామాన్ని స్తుతించవచ్చు. అలా చేయడం వల్ల
ఆయన నామానికి మహిమ కలుగుతుంది. అలా చేయడం వల్ల మనకు ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట ఒకటే, దేవుని నామాన్ని మహిమపరిచేటటువంటి పని మీద దేవుడు మనల్ని నిర్మించాడు. ఆయన నామాన్ని మహిమపరచడమే మన పని. నిత్యము దూతలతో కొనియాడబడుతున్నాడు ఆయన స్తుతుల ద్వారా. మరి నువ్వేం చేస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి ఆ సమయంలో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన కిచ్చులైన మనుషులకు భూమి సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేశారు దేవదూతలు భూమి మీదకి దిగి వచ్చి. పరలోకములో దూతలు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని మానకుండా ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. గడపట అంచులు కదిలిపోతూ ఉన్నాయి, పునాదులు కదిలిపోతూ ఉన్నాయి, ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. మరి అక్కడ దూతలు స్తుతిస్తూ ఉన్నారు ఆయన్ని. భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద కూడా దూతలు స్తుతించారే. ఈరోజు నీ స్తుతేది. ఆయన నిన్ను ఎలా తయారు చేశాడు, మనల్ని ఎలా నిర్మించుకున్నాడండి? ఆయన కలుగును గాక అనలా, తన స్వహస్తాలతో నిర్మించుకున్న నిర్మాణం మనం. నా పిల్లలు మీరు, నా స్వాస్థ్యం మీరు అంటున్నాడు ఆయన. అక్కడితో ఆగాడా? తన ప్రియ కుమారుని పంపించాడు ప్రాణం పెట్టడానికి, విలువ పెట్టి కొనడానికి ఆయన దిగి వచ్చాడు. పాపములో ఉన్నటువంటి మనలను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈయన చేసినటువంటి దేవుడు నీ కొరకు నలగొట్టబడ్డాడు, అవమానం పొందుకున్నాడు, నీవే సర్వమంటున్నాడు ఆయన. స్నేహితుల వలె ఉందాము రండని పిలుస్తున్నాడు. ఎంత గొప్ప అవకాశం మనకిస్తూ ఉన్నాడు. మీరు దాసుల వలె ఉండొద్దు, స్నేహితుల వలె ఉందాం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత. చీకట్లో నుంచి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినటువంటి వారముగా మనం ఉన్నాము. రాజులైనటువంటి యాజక సమూహముగా మనం ఉన్నాము. పరలోక రాజ్యములో, పరలోక వైభవములో ఒక అంతస్తు దేవుడు మనకి ఏర్పాటు చేశాడంటే వీటిని తలంచుకుంటూ నిత్యము మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. స్తుతిస్తున్నావా దేవుణ్ణి? గణపరుస్తున్నావా దేవుణ్ణి? మహింపరుస్తున్నావా దేవుణ్ణి? అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఆయన మహిమ నిమిత్తమే దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. ఈ మాట మర్చిపోకూడదు. ఆ మహిమపరచడంలో ఒక పని ఏమిటంటే దేవుని స్తుతించడమే ఒక పని. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడని రాయబడింది. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. పరలోకములో దేవదూతలు నిత్యము ఆయన స్తుతిస్తూ ఉన్నారు. పరలోకములో పెద్దలు ఆయన స్తుతిస్తూ ఉన్నారు. 4 జీవులు స్తుతిస్తూ ఉన్నట్టుగా ప్రకటన గ్రంథం 19:1 ప్రకటన గ్రంథం 5:13 కూడా చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. మరి నిత్యము ఆయన మనం స్తుతించాలి, నిత్యము స్తుతించాలి. యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు బైబిల్ గ్రంథములో. ఈ యెహోషాపాతు అనేటువంటి ఈ రాజు అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు. ఈ రాజులో ఉన్నటువంటి లక్షణాలలో ఒక 2 లక్షణాలు, ఒకటి బోధ, 2 ఈయన అద్భుతమైనటువంటి భక్తి కలిగిన వాడు. ఒకటి భక్తి, 2 బోధ అనే 2 లక్షణాలు ఈ వ్యక్తిలో ఉంటాయి. ఈ రాజు ఈ దేశం మీదకి 3 దేశాలు ఒకేసారి యుద్ధానికి వస్తూ ఉంటే ఈ రాజు చేసిన పని ఏమిటంటే ఉపవాసము ఉండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ ఉపవాసము చేయించి దేవుని సముఖములో నిలవబడి నీవే మాకు దిక్కని ప్రార్థన చేయగా దేవుడు ఘనమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు. దేవుని మహిమపరచడంలో రెండవదిగా మనం పరిశీలన చేస్తే కనుక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 6:20లో రాయబడిన మాట, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. రెండవదిగా దేహముతో దేవుని మహిమపరచడము. ఈ దేహము దేవుని యొక్క ఆలయము, ఈ దేహము దేవుని యొక్క గృహముగా ఉంది అని కూడా బైబిల్లో రాయబడింది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని మహిమపరచడం అనేటటువంటి అంశములో రెండవది దేహముతో దేవుణ్ణి మహిమపరచడం. మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనము ఒకసారి మరలా చదువుకుందాం. 6:20 చదివాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని రాయబడింది. పత్రిక మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనము లేదా 13వ వచనాన్ని చూద్దాం. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి, దేవుడు
దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. అంటే ఈ దేహము ఎవరి నిమిత్తం అంటే దేవుని నిమిత్తమే. కాబట్టి మనము దేవుని మహిమ నిమిత్తము ఈ దేహాన్ని మనం వాడవలసిన వారమై ఉన్నాము. కానీ జారత్వ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. యోసేపు అనేటటువంటి యవ్వన ప్రాయములో ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ యవ్వన కుమారుడు ఎంత భక్తిగా జీవించాడో ఆది కాండంలో మనందరికీ బాగా తెలుసు. పోతీఫర్ భార్య యోసేపును చాలా ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఆయన తన పవిత్రతను కాపాడుకున్నాడండి. యోసేపు యవ్వన ప్రాయములో ఉన్నాడు, తప్పు చేసే అవకాశం ఉన్నది, అయినప్పటికీ అక్కడి నుంచి పారిపోయాడు. కాబట్టి చాలా జాగ్రత్త. పరిశుద్ధతలో పవిత్రతను కాపాడుకోవడంలో ఎక్కడ మనం తగ్గకూడదు, ఎక్కడ రాజీ పడకూడదు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధులుగా మనం ఉండాలి. పరిశుద్ధ పట్టణంలో మనం వెళ్ళాలి అంటే, పరిశుద్ధుడైన ఆ దేవుడి మనము కలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించాలి. ప్రభు రక్తంలో కడగబడ్డాము, మరలా మనము తప్పిపోవడానికి వీలు లేదు. రక్షింపడినటువంటి మనము ఈ రక్షణను జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము. అట్టి బాధ్యత మన మీద దేవుడు పెట్టాడు. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి దేహముతో దేవుడిని మనం మహిమపరచాలి. మీ దేహము క్రీస్తుకు అవయవమై ఉన్నదని చెప్పి కూడా కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం రాయబడింది. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవి అని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదంత మాత్రమును తగదు. చాలా జాగ్రత్త. అటువలే ప్రభువుతో కలుసుకున్న వారు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. మనము ఎప్పుడైతే ప్రభు రక్తంలో కడగబడ్డామో అప్పుడు ఈ శరీరము, ఈ దేహము ఏమైందో తెలుసా? దేవుని నామాన్ని మహిమపరిచే సాధకంగా మార్చబడిపోయింది. కాబట్టి దేవుని నామాన్ని మహిమపరచడములో మనము ఈ శరీరముతో ఆయన్ని మహిమపరచాలి. విలువ పెట్టుకున్నటువంటి కొనబడినటువంటి వారు మీరు అని దేహము విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ దేహాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. 18వ వచనము, మొదటి కొరింథీ పత్రిక 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జాగ్రత్త. జారత్వం అనేటటువంటి ముసుగులోని ఉన్నావేమో. చాలా మనం చూస్తున్నాం. మరి నిత్యము ఆయన మనం స్తుతించాలి, నిత్యము స్తుతించాలి.